రోహింగ్యాలని పెద్ద ఎత్తున ఆహ్వానించింది కాంగ్రెస్ గవర్నమెంట్. బంగ్లాదేశీల్ని పెద్ద ఎత్తున ఆహ్వానించింది కాంగ్రెస్ గవర్నమెంట్. గతంలో తాము అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో. ఆ కాంగ్రెస్ పార్టీ దిగిపోయింది. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ కూడా దిగిపోయింది. తీరా చూస్తే అక్కడ ఢిల్లీలో వీళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళ యొక్క దారుణ కృత్యాలు, వాళ్ళ అహంకారపూరిత స్వభావం, వాళ్ళు హిందువులని అంగీకరించలేని మనస్తత్వం, హిందువుల మీద జరిగిన దాడులు కావచ్చు, హిందువులతో ప్రవర్తనా విధానం కావచ్చు, అలాగే హిందువులకు సంబంధించినటువంటి వాళ్ళు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోవడం వల్ల కావచ్చు, ఇప్పుడు కీలకమైనటువంటి అడుగుపడింది. బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. దాదాపు 27 ఏళ్ల తర్వాత వచ్చింది బీజేపీ గవర్నమెంట్. ఇప్పుడు అక్కడ రేఖా గుప్తా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఓ రకమైనటువంటి సర్జికల్ స్ట్రైక్ జరుగుతున్నాయి. టోటల్‌గా ప్రతి ఇంటికి గూడా 14 డిజిట్స్ యూనిక్ ల్యాండ్ పార్సెల్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఇస్తున్నారు. యూఎల్ పిన్. అవి ఉన్నటువంటి వాళ్ళే మాత్రమే అధికారికం. అవి లేని అంటే ఆక్రమణలకి ఈ పిన్ ఇవ్వరు. పర్మనెంట్ డిజిటల్ ఐడెంటిటీ అన్నమాట. ప్రతి ఇంటికి, ప్రతి స్థలానికి గూడా. డిజిటల్ రికార్డ్ చేస్తున్నారు. అలాగే ల్యాండ్ డిస్ప్యూట్స్‌ని క్లియర్ చేస్తున్నారు. ఆక్రమణలను తొలగించమని ఆదేశాలు ఇచ్చేశారు. టోటల్‌గా ఏ ప్రాంతాలు ఆక్రమణలతో ఉన్నాయో వాటన్నిటిని ఐడెంటిఫై చేసి తొలగించేటటువంటి సీరియస్ ఎఫెక్ట్ అయితే పెడుతున్నారు.